వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లుగా అనంతబాబు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నాడన్నారు. అనంతబాబు వల్ల ఇబ్బందులు పడిన మహిళలు ఇప్పుడు తనకు ఫిర్యాదు చేశారన్నారు శిరీష. మహిళా ఉద్యోగులను అనంతబాబు లైంగికంగా ఇబ్బందులకు గురిచేశాడని, 12 మంది అనుచరులతో కలిసి ఏజెన్సీలో దోపిడీలకు పాల్పడ్డారని శిరీష ఆరోపించారు. నాటి సీఎం ఆదేశాలతోనే హంతకుడైన అనంతబాబుకు ఐఏఎస్, ఐపీఎస్లు సహకరించారన్నారు ఎమ్మెల్యే శిరీష. చంపారన్న విషయం కూడా మా అందరికి ఇప్పటికీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఆ విషయం కూడా మీ ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే దాన్ని కప్పపూర్తి చేసి కొందరు నాయకులు లేకపోతే కొందరు ఐఏఎస్ సహకారంతో, ఐపీఎస్ సహకారంతో ఆ కేసుని అలా దారి మళ్లించి ఆ పాపం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగకుండా చేసినటువంటి పరిస్థితులు చూసాం మేము. ఇప్పుడైనా సరే ఇతని వెనకాల అనుచరులుగా ఉండి 12 మంది వరకు అనుచరులు ఉన్నారండి. ఎలా అంటే ఈ అనంతబాబు ఏది చెప్తే అది చేస్తారు. వాళ్ళని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోరండి అంటే వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. ఇతను వెళ్ళాడు ప్రత్యక్షంగా, పరోక్షంగా అతని యొక్క అనుసరులు. ఇలాగా మన రంపచోడవరం నియోజకవర్గంలో ఇంచుమించుగా 12 మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏదైతే ఈ దళితుడు చంపేసినటువంటి కేసు ఉందో అందులో ఆ కాకినాడ బీచ్ లో 12 మంది వరకు కూడి ఆ అబ్బాయిని చాలా చిత్రహింసలు పెట్టి ఆ ఇసుకలో తొక్కేసి అంత దారుణంగా చంపినప్పటికీ కేవలం ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేశారు. ఎంత తప్పండి అది? ఎందుకలా చేశారు? ఒక్క వ్యక్తి చంపగలడా? కారులోనూ అప్పటికే వీడియోలు ఉన్నాయి. అది కూడా ఆ వీడియో రికార్డింగ్ లో ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళ ఎవరు? ఆ మహిళతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నటువంటి అనంతబాబు ఈ విషయం ఈ యొక్క డ్రైవర్ కి తెలిసింది. ఎక్కడ ఇతను బయటకు చెప్పేస్తాడో, మీడియా వాళ్ళకి చెప్పేస్తే నా పరువు పోతుందనే ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తిని తీసుకెళ్లి, ఆ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లి కాకినాడలో చంపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యక్తుల పేర్లు కూడా బయట పెడతా ఉన్నాను. అనంతబాబుపై ఎమ్మెల్యే శిరీష వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. రాజుబాబు. లక్ష్మీదుర్గ రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రంపచోడవరంలో మీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అవినీతి అక్రమాలను, అదేవిధంగా మహిళల పట్ల అనంతబాబు వ్యవహరించిన తీరును కూడా ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే శిరీషాదేవి తీవ్ర విమర్శలు చేశారు. గత 10 సంవత్సరాలలో కూడా 10 సంవత్సరాల కాలంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మహిళలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు, మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించారు, మహిళలను లైంగికంగా కూడా వేధించారు అనేది కూడా మిరియాల శిరీషాదేవి ఆరోపించారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్నారు, మహిళలను అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, మహిళలను అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అనేది కూడా ఆరోపించడం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసుకు సంబంధించి అనంతబాబు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్బలంతో ఇక్కడ అనంతబాబు ఐఏఎస్, ఐపీఎస్ లో అనంతబాబు సహకరించారు. ముఖ్యంగా చూస్తే కనుక అనంతబాబు ఒక్కడే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయలేదు. అనంతబాబుతో పాటు 12 మంది అనుచరులు ఉన్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో 12 మంది అనుచరులతో అనంతబాబు కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు, కలప స్మగ్లింగ్ చేస్తున్నారు, రంగురాళ్లు అక్రమ స్మగ్లింగ్ చేస్తున్నారు అనేది కూడా మిరియాల శిరీషాదేవి ఆరోపించడం జరిగింది. మరో పక్క చూస్తే కనుక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక్కరు హత్య చేయలేదు. అనంతబాబుతో పాటు అనంతబాబుతో ఉన్న 12 మంది అనుచరులు కూడా హత్య చేశారు. కాబట్టి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టి కూడా తీసుకెళ్తాము. ముఖ్యంగా చూస్తే కనుక గత 10 సంవత్సరాల కాలంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో మహిళలను ఇబ్బందులు గురి చేశారు, మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు, మహిళా ఉద్యోగులను కూడా ఇబ్బందులకు పాలు చేశారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన తర్వాత గత 10 సంవత్సరాల్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ మహిళలంతా తన దగ్గరకు వచ్చి తమ ఆవేదనను వెళ్లబుచ్చుతున్నారు. ప్రస్తుతం స్వాతంత్రం వచ్చినటువంటి మహిళలు అనంతబాబు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డాము, అనంతబాబు సెక్సువల్ గా కూడా వేధించాడు, లైంగికంగా వేధించాడు అనేది కూడా మహిళలు తమ దృష్టికి తీసుకొస్తున్నారు. చాలా మంది మహిళలు ఉన్నారు, అనంతబాబు చేతిలో మోసపోయిన మహిళలందరూ ఉన్నారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కూడా అనంతబాబు అక్రమ సంబంధం బయటపడుతుందనే నేపథ్యంలోనే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కూడా అనంతబాబు హత్య చేశారని కూడా వైసీపీ ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం అనంతబాబు గత 10 సంవత్సరాల్లో అనంతబాబు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, దోపిడీకి పాల్పడ్డారు. అనంతబాబుతో పాటు 12 మంది అనుచరులు ఉన్నారు. 12 మంది అనుచరుల జాబితాను కూడా
మిరియాల శిరీషాదేవి బయట పెట్టారు. అనంతబాబు అక్రమాలు, అదేవిధంగా మహిళల పట్ల అనంతబాబు అమర్యాదగా ప్రవర్తించడము, సెక్సువల్ గా వేధించడం, వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. అనంతబాబు అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తాను, అతన్ని కఠినంగా శిక్షించాలి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి అనంతబాబుకు కఠినమైన శిక్ష విధిస్తే భవిష్యత్తులో ఇటువంటి మహిళలను ఎవరు వేధించరు, ఒక గుణపాఠం వస్తుంది. ఇప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనంతబాబు అక్రమాలు, దోపిడీపై ఏ విధంగా స్పందిస్తారు, జగన్ స్పందించాలని కూడా మిరియాల శిరీషాదేవి డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రాజుబాబు.